అసలే అధికారం కోల్పోయిన వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? మాజీ మంత్రిని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక బలమైన కారణం ఏదైనా ఉందా? కొత్త రథసారథితో కలిసి పనిచేయడం కష్టమనే పక్కకెళ్లిపోయారా? పార్టీ సమావేశానికి డుమ్మా ఎక్స్ మినిస్టర్ ఏం చేయబోతున్నారు? ఆయన వర్గం పరిస్థితి ఏంటి? తాడేపల్లిగూడెం వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? అసలే అధికారం కోల్పోయి నిస్తేజంలో ఉన్న క్యాడర్ని మరింత కన్ఫ్యూజన్లో పడేస్తోంది పార్టీ నాయకత్వం. నాయకులే అలకపాన్పు ఎక్కడంతో చుక్కాని లేని నావలాగే ఉంది క్యాడర్ పరిస్థితి. జిల్లా కేంద్రాలైన ఏలూరు, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారట. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బాధ్యతల నుండి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణని తప్పించింది. అధిష్టాన నిర్ణయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట మాజీ మంత్రి. అధికారం ఉన్నంతకాలం పదవులు అనుభవించి గద్దె దిగాక మాకెందుకులే అనుకునే నేతల వల్లే నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరుగుతోందని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొట్టు సత్యనారాయణను తాడేపల్లిగూడెం బాధ్యతల నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం ఆయనకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పోస్టును ఇచ్చింది. అయినా ఇప్పటిదాకా ఆయన గొంతు వినిపించకపోవడంతో అలకపాన్పు ఎక్కినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. కొట్టును తప్పించి రాష్ట్ర వైసీపీ ఆక్వా రైతు విభాగం ప్రెసిడెంట్ వడ్డి రఘురాం నాయుడుకు అసెంబ్లీ కోఆర్డినేటర్ పదవిని అప్పగించడంతో తాడేపల్లిగూడెం వైసీపీలో లెక్కలు మారిపోయాయి. ఆయన నాయకత్వానికి కొట్టు మద్దతు ఇస్తారా లేదా అంటూ ఎదురుచూసిన క్యాడర్ ఆయన మద్దతు ఉన్నా లేకున్నా ముందుకు వెళ్లక తప్పదంటూ కొత్త రథసారథికి భారీ స్థాయిలో స్వాగతం పలికింది. నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి కూడా పార్టీ క్యాడర్ అంతా హాజరు కావడంతో పార్టీలో కొట్టుకు ఉన్న పట్టుపై పార్టీలో చర్చ జరుగుతోందట. తాడేపల్లిగూడెం వైసీపీ కొత్త సమన్వయకర్త వడ్డి రఘురాం నాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వైసీపీ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ రంగనాథరాజు, తానేటి వనిత, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, మాజీ ఎంపీ చింతా అనురాధ, కీలక నేతలు జకంపూడి రాజా, పుప్పాల వాసుబాబుతో పాటు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అయితే తాడేపల్లిగూడెంలో ఉన్న మాజీ ఇన్ఛార్జి కొట్టు సత్యనారాయణ మాత్రం మీటింగ్కి దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడితో కలిపి కొత్త ఇన్ఛార్జి రఘురాం స్వయంగా కొట్టు నివాసానికి వెళ్లి మరీ ఆహ్వానించినా ఆయన గైర్హాజరు కావడాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే పనిలో ఉన్నారట పార్టీ పెద్దలు. కొట్టు సత్యనారాయణ డుమా కొట్టడంతో పాటు తాడేపల్లిగూడెం మండలం అధ్యక్షుడు జడ్డు హరిబాబు, పెంటపాడు మండల అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్ కూడా పార్టీ సమావేశానికి రాకపోవడంతో వీరిపైన వేటు తప్పదేమోనని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయట. వీరిద్దరూ కొట్టువర్గం కావడం వల్లే సమావేశానికి రాలేదని, మాజీ మంత్రి ఒత్తిడికి కూడా వారు గైర్హాజరుకు కారణమై ఉండొచ్చని సమావేశానికి వచ్చిన క్యాడర్ చర్చించుకుంటున్నారట. మండలాల అధ్యక్షులే కొత్త ఇన్ఛార్జికి మద్దతుగా నిలబడకపోతే మిగిలిన క్యాడర్కి ఎలాంటి సంకేతం ఇస్తున్నట్లని అటు వడ్డీ వర్గం కూడా వారిపై గుర్రుగా ఉందట. గూడెం మీటింగ్కి వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు సహా మిగిలిన నేతలంతా కొత్త ఇన్ఛార్జి వడ్డి రఘురాంని ఆకాశానికి ఎత్తుతూనే కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని, అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. అయితే కలిసిరాని నేత కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలంటూ కొందరు ప్రశ్నిస్తున్నారట. నియోజకవర్గ బాధ్యతల మార్పుపై క్యాడర్ కూడా ఉత్సాహంగా ఉండడంతో హాజరు కాని నేతల కోసం ఆలోచించేవారు ఉన్నారు అన్న సందేహాలు కూడా వస్తున్నాయి కొందరికి. దీంతో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే నుంచి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన కొట్టు సత్యనారాయణ నెక్స్ట్ స్టెప్ ఏంటని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఓవైపు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండడంతో టీడీపీ అధిష్టానం మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నట్లు, మరో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను అంత తేలిగ్గా పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణకు వైసీపీ అధిష్టానం చెక్ పెట్టడంతో ఈ పని సరైన సమయంలో చేస్తుంటే పార్టీకి ప్లస్ అయి ఉండేదని కొందరు అంటున్నారట. ఎప్పుడైనా ఏముంది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సత్తా చాటమంటూ జోష్ మీదున్న నాయకులకు పార్టీ పెద్దలు చెబుతున్నారట. మరి రఘురాం అలక మీదున్న కొట్టు సత్యనారాయణను అలాగే వదిలేస్తారా? కొట్టుకు మద్దతుగా మీటింగ్కి గైర్హాజరైన మండల అధ్యక్షులపై వేటు వేస్తారా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ని ఎలా సిద్ధం చేస్తారనేదే గూడెం వైసీపీలో ఇప్పుడు ఇంటర్నల్ డిస్కషన్.